హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మేము యూకే వచ్చిన కొత్తలో చాలాసార్లు చేసుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యపిండిని మిక్సీ పట్టి తీసుకుంటున్నాను, ఎందుకంటే మాకు యూకేలో బియ్యపిండి మన ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అంత బరకగా ఉంటుంది. అందుకనే రైస్ ఫ్లోర్తో ఏం చేసుకోవాలి అనుకున్నా ఇలా మిక్సీ పట్టి చేసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి కావలసినంత కారము, అలాగే టేస్ట్కి సరిపడేలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్రని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ చిటికడి పసుపుని, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకుని, అలాగే వేయించిన పల్లీలను కొంచెం క్రష్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ నువ్వులని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను బాల్కనీలో పెంచుతున్న పాలకూరని, కొత్తిమీరని ఫ్రెష్గా తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ని తీసుకుని కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి మనం కలుపుకొని పక్కన పెట్టిన పిండిని ఒక పెద్ద సైజ్ ముద్దలా తీసుకొని ఇలా ప్యాన్కి మిడిల్లో పెట్టి ప్యాన్ అంతా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగానే ఉండేలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక కొన్ని నువ్వులని చేతిలోకి తీసుకొని పిండిపై వేసి ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఇలా ఈవెన్గా అడుగు భాగం వరకు మాత్రమే ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో హోల్స్ని పెట్టుకొని హోల్స్లలో ఆయిల్ని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అన్ని వైపులా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి దీనిపై ఒక మూతను పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇంకొక ప్యాన్కి కూడా పెట్టేసుకుందాం. నేను ఒకసారి 3 ప్యాన్స్కి పెట్టి కుక్ చేస్తున్నాను. ఒకవైపు టీ కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, పిండి కుక్ అయ్యేలోపు టీ కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, సర్వపిండి కూడా కుక్ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ సర్వపిండి రెడీ. ఇది టీ టైమ్ స్నాక్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. నేనైతే ఇలా టీలో డిప్ చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.